5,00,000 భూ స్కామ్ అనే ఒక సిట్యుయేషన్ రన్ అవుతుంది. మీకు ఐడియా ఉందో? హ్మ్. సో, ఏదైతే ఇండస్ట్రియల్ భూములున్నాయో, ఇండస్ట్రీస్‌ని ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పంపియడానికి కోసం సో, వీళ్ళేమంటే ఇక్కడున్న ఇండస్ట్రియల్ భూముల్ని కూడా 2 రకాలుగా వాడుకోవచ్చు. అంటే రెసిడెన్షియల్‌గా వాడుకోవచ్చు లేదా ఇండస్ట్రియల్‌గా. దీన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు అనే దాని మీద వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చారు. దీన్ని 5,00,000,00,00,000కి సంబంధించి దందా నడుస్తున్నట్టుగా ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్‌ల పెద్ద తోపు ఆయన. హ్మ్. సో, రియల్ ఎస్టేట్‌ల వాళ్ళ బ్యాచ్ అంతా రియల్ ఎస్టేట్‌ల ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి లొసుగులున్నాయి అనే పనిలో ఉంటాం. హ్మ్. వీళ్ళు డబ్బులు ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ హైకమాండ్‌కి ఇవాళ 2 రాష్ట్రాలే వీళ్ళయి ప్రాపర్‌గా రిచ్‌గున్నాయి. అవును. డబ్బులు మీదికి పంపియాలని. హ్మ్. ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. తెలంగాణ. కర్ణాటకలోకెళ్ళి కూడా పోతలేవు. పిండేది ఎంత పిండాలో అంత పిండిర్రు. హ్మ్. ఇప్పుడు తెలంగాణ ఫ్రెష్‌గా ఉంది. హ్మ్. ఎంత పిండాలో పిండుతుర్రు. ఏ రకంగా ఎక్కడ ₹1 స్కామ్‌కి అవకాశాలున్నా, ₹1 ఏమన్నా చేయాలన్నా వీళ్ళు 1 పైసా చేయాలన్నా హ్మ్. వీళ్ళు చేస్తారు. చేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి మీద హైకమాండ్‌కి అప్పజెప్తారు. వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఓట్లు కొనే పనిలా ఈ డబ్బులన్నీ కూడా మిస్‌యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో, హ్మ్. వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అంటే రాష్ట్రంలో ఏదైనా జరగలుగుతారు. కానీ బీజేపీ చేయలేదు. హ్మ్. అంటే ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఉంది కదా! అప్పుడు మెస్సీతో 13వ తారీఖు. ఏం చెప్తారు? ఒక ముఖ్యమంత్రి మరి మొదటిసారి అనుకుంటా కదా ఫుట్బాల్ ఆడడం కూడా? ఫుట్బాల్ ఆడడం మొదటిసారి మంచిదే. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్‌ని తీసుకొచ్చిర్రు గానీ, దానికి సింగరేణి నుంచి ఫండ్స్ ఎందుకు తీసుకోవాలి? హ్మ్. ఆ ఫండ్స్ సింగరేణి పబ్లిక్‌కి సంబంధించిన ఫండ్స్. 100,00,00,000 ఎన్ని కోట్లో పెద్ద హ్మ్. అమౌంటే. ఆ ఫండ్స్ నువ్వు ఈ ప్రోగ్రామ్‌కి పెట్టాల్సిన అవసరం లేదు కదా! తప్పు కదా! హ్మ్. నువ్వు పబ్లిక్ ధనము, ప్రజాధనం నువ్వు వృధా చేసినట్టే కదా! హ్మ్. ప్రజాధనం వృధా చేసే హక్కు నీకు లేదు. హ్మ్. నీకు ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్‌లు పెడతా అంటే కుదరదు కదా! హ్మ్. ప్రజలకు అమోఘ్యమైన ప్రోగ్రామ్స్ పెడితే ఇబ్బంది లేదు. హ్మ్. ఈ ఫుట్బాల్ ఆడడం వల్ల మీరు మీరు మంచి ప్రోగ్రామే చేస్తుర్రు గానీ, మరి ప్రజల ధనాన్ని మీరు తీయాల్సిన అవసరం లేదు కదా! దానికి వాడాల్సిన అంటే అవసరం లేదు. మెస్సీని బ్రాండ్ అంబాసిడర్ పెడతారని ఒక చర్చ ఎవరిని నడుస్తుంది కదా! ఇప్పుడు తెలంగాణకి. పల్లెటూరులో గుర్తుపడతారా మెస్సీని ఎవరన్నా? ఊర్లో పల్లెటూరులో పోయి అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు సిటీలో గుర్తుపడతారు. ఉన్నోళ్ళే గుర్తుపడతారు. హ్మ్. అది కూడా మన గ్రామీణ ప్రాంతాల ప్రజలు గుర్తుపడతారా? లేదు. ఎందుకా అన్ని ఐటెమ్ షో ఆఫ్ ఎందుకు? ఒప్పుకుంటారా? చీకోటి ప్రవీణ్ ఒకవేళ అతన్ని బ్రాండ్ అంబాసిడర్ పెడతారంటే ఒప్పుకునే నేను పరిస్థితి. ఒప్పుకోను. హ్మ్. నీకు బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు పెడతారు? హ్మ్. ఎందుకు పెడతారు? నువ్వు ఎవరిని మెప్పియనీకి? హ్మ్. తెలంగాణలో ఎవరు గుర్తుపట్టరు. గ్రామంలో పోయి అడిగితే గుర్తుపట్టరా నాయన విదేశీ ఫండ్స్ వాళ్ళని? వస్తాయి అంటున్నాడు ఆయన. అప్పుడు ఇంగ్లాండ్ నుంచి ఫండ్స్ రావాలన్నా మెస్సీని చూసి ఫండ్స్ మెస్సేజ్ ఇస్తారు కదా! చూసి ఫండ్స్ ఇస్తారా? మరి ఈయన రేవంత్ రెడ్డిని చూసి ఇస్తారా? హ్మ్. ఏం మాట్లాడతారో, ఏముంటదో గమ్మత్తు ఉంటది ఇలా ఆలోచన విధానమే విచిత్రంగా ఉంటది వీళ్ళ విధానం. హ్మ్. నాకు తెలిసి మొన్న ఉమెన్ క్రికెటర్స్ ఒకళ్ళు వరల్డ్ కప్ విన్ అయ్యారు. మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే. మరి వాళ్ళకి ఇస్తే అయిపోయేది కదా! ఈ కోటి 100% మన నేషనల్‌లో ఏకసేకు వరల్డ్‌లో ఎంతమంది గుర్తింపు ఉన్నారో, అంతకంటే ఎక్కువ గుర్తింపు ఇండియా నుంచి ఎంతోమంది క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళని ఎత్తుకోరా నాయనా నువ్వు. హ్మ్. వాళ్ళని ఎత్తుకో నువ్వు. వాళ్ళని ఎత్తుకుంటే అందరం సంతోషిస్తాం. మన మన భారతదేశం ముద్దు బిడ్డలు వీళ్ళని ఎత్తుకుంటే ప్రపంచంలో గూడా స అవును. మనం సపోర్ట్ ఎలివేట్ చేసినట్టు. చేసినట్టు ఉంటది. అని నువ్వు ఎవరినో తీసుకొచ్చి ఏదో చేస్తా అంటే విచిత్రం చెప్తున్నా గదా! షో ఆఫ్ జేయడంలో మన రేవంత్ రెడ్డి నంబర్ 1. ఏదో రకంగా షో ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నిన్న మీరు ఒక వీడియో చూసా. కూడా రిలీజ్ అవును. చేశారు. అవును. అవును. అంటే మీకు ఇంకా డౌట్ ఉందా? అంటే మీ ఫోన్ కూడా ఏమన్నా అందులో 100% నా ఫోన్ గూడా ఉంది. ట్యాప్ అయినందుకే అప్పుడు డీసీపీ రాధాకిషన్ గారు డైరెక్ట్ నన్ను బెదిరియడం జరిగింది. హ్మ్. దాని మీద నేను డీజీపీ గారికి కంప్లెయింట్ ఇచ్చిన. హ్మ్. నాకు ఫోన్‌లు చేసి అప్పుడు బెదిరిచ్చిర్రు నన్ను. హ్మ్. నా ఫార్మ్ హౌస్ మీద జంతువులు సీజ్ చేస్తా. అరే లీగల్‌గా ఉన్నాయి గదా సార్ అంటే నేను ఏదైనా చేయగలుగుతా. హ్మ్. ఇంక రకరకాలుగా మాట్లాడిండు. దాని మీద నేను కంప్లెయింట్ ఇచ్చినా గానీ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఏదేమైనా ఉన్నా ఎంతమంది ఫోన్ ట్యాపింగులు చేసిర్రు, ఏ హీరోయిన్‌లను సతాయించిర్రు, ఏ బిజినెస్ మెన్‌లని ఎక్స్‌టార్షన్ చేసిర్రు డబ్బుల గురించి. కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, హరీష్ రావు గాని ఎన్ని ప్రాపర్టీలు బెదిరించి బెనామీ పేర్ల మీద రాయించిర్రు. ఈ అడ్డం పెట్టుకొని ఎన్ని వేల కోట్ల, లక్షల కోట్ల స్కామ్ చేసిర్రు అనేది మీరు బయటికి తీయాల్సిన బాధ్యత, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఉంది. హ్మ్. ఇవాళ మీరు పెద్ద పెద్ద పోటు మాటలు నువ్వు మాట్లాడావు ఎలక్షన్ ముందు. నేను 1,00,00,000 కోట్ల పైన
అవినీతి జరిగింది, కేసీఆర్ దగ్గర కక్కుపిస్తాను, ఉమ్, 1,00,000 కోట్లు కాదు, 1,00,000 రూపాయలు కక్కుపియాలి. ఉమ్, నువ్వు ఇవాళ వీళ్ళకు ప్యాకేజీలకు అమ్ముడు పోలేదు అనుకుంటే దీనిపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా ఎవ్వరు ఎంత స్థాయిలో ఉన్నా మాజీలైనా ఏమైనా సరే నువ్వు అరెస్ట్ చేసి ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నీపై ఉంది. లేదంటే మాత్రం నీకు చిత్తశుద్ధి లేదు, బీఆర్ఎస్ కి అమ్ముడు పోయినవనే మేము భావిస్తాం. అంటే ఓన్లీ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఉన్నారంటారా ఈ ఫోన్ ట్యాపింగ్ 100% వాళ్ళకి మించి ఏముండదు. అదంతా ఇంకెవరైనా? ఎవరు ఉండరు, మోనపల్లి పార్టీ అది. ఉమ్, అది కూడా నాకు డౌట్ 1-2 మీద డౌట్ ఉంటుంది. ఉమ్, కేసీఆర్ కేటీఆర్ మీద. హరీష్ రావు ఫోన్లు కూడా ట్యాప్ చేసిరని, వాళ్ళ వైఫ్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినాయి అవును. గతంలో మీడియా అవును. కథనాలు ప్రచురించడం జరిగింది. సో వీళ్ళు ఎన్ని రకాలుగా మిస్యూజ్ గవర్నమెంట్ చేయాలో అన్ని రకాలుగా గవర్నమెంట్ అట్లా. ఇంకా ముఖ్యంగా డీసీపీ రాధాకృష్ణ అంటే లుచ్చనా కొడుకు, వాడు మోస్ట్ కరప్టెడ్, మోస్ట్ వైలెంట్. వాడి వల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకున్న సంఘటనలు గతంలో జరిగినాయి, ఎస్ఓటీలో ఏసీపీగా ఉన్నప్పుడు కూడా. సో వాడి చరిత్ర మొత్తం, వాడి ఆస్తులు, వాడి కథ ఏందో కూడా తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై. లేదంటే మాత్రం మీరు డెఫినెట్ గా ప్యాకేజ్ కమ్ముడు పోయిందని అనుకుంటారు. అంటే మీ ఫోన్ ట్యాప్ అయిందంటే చీకోటి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంటది? అప్పుడు ఈడీ ఇష్యూస్ లా చాలా మంది బీఆర్ఎస్ నాయకుల పేర్లు వినబడ్డాయి కదా, సో దాని గురించి కూడా ట్యాప్ చేయొచ్చు. నిఘా పెట్టినారు. ఇప్పుడు ఆ గన్స్ కి సంబంధించిన ఇదంతా కూడా దీని రిలేటెడ్ అనుకోవచ్చు. 100% నన్ను టార్గెట్ చేసి నా మీద కావాల్సుకొని వెపన్స్ యాక్ట్స్ చూడన్నా ఒక సెక్షన్ అందులో ఏం పెట్టిరంటే సబ్మెరైన్స్ కి టార్పెడోస్ ఉంటాయి కదా కింద, వేరే సబ్మెరైన్స్ టార్గెట్ గా అవి ఉన్నప్పుడు ఎట్లాంటి అవి ఉంటే టార్పెడోస్ మిజైల్స్ ఉంటే పెట్టాల్సిన సెక్షన్ నా మీద పెట్టి. ఇంకటి అంటే మీరు ఏమన్నా అర్థం పడతాం ఉందా మీరు పెట్టే సెక్షన్? నా దగ్గర మిజైల్స్ ఉంటాయా, టార్పెడోస్ ఉంటాయా నా దగ్గర? అవి ఉన్న వాళ్ళ దగ్గర ఎవరు కదా వాళ్ళు ఓడెందుకు పెట్టుకుంటాడు అంటే ఎటు పోయి ఈయన నిరికియాలి, ఇబ్బంది పెట్టాలి అని దృఢ నిశ్చయంతో వాళ్ళు కేసు పెట్టారు. అది కూడా హిందుత్వం మాట్లాడుతున్నందుకు, వాళ్ళకి కేసీఆర్ అడ్డాలకు పోయినందుకు ఇంకా ఎక్కువ మంటతోటి ఇంకెక్కువ చేశారు. ప్లస్ వీడు నన్ను డబ్బులు ఎక్స్టార్షన్ కి రాధాకిషన్ దాన్ని డెఫినెట్ గా అడిగారు. అంటే ఏమంటాడు అతని వర్షన్? అదే అంటున్నా, దీన్ని కాంప్రమైజ్ చేసుకోకపోతే పెద్ద ఎత్తున నీకు ఇంకా ఇబ్బంది పెడతా, నీ ఫామ్ హౌస్ పై దాడి చేస్తా, నీ జంతువులను సీజ్ చేస్తా, నీపై అక్రమ కేసులు పెడతా, డ్రగ్స్ కేసులు పెడతా, రకరకాలుగా. అప్పుడు వాళ్ళు రాజ్యంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఇదే కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఓడా రాధాకిషన్ రావు ఓడో నాకు తెలియదు, నీకెందుకు తెలియదు? నువ్వు స్పెషల్ గా రిటైర్ అయినాక 3 ఏళ్ళు ఓఎస్డి లెక్క స్పెషల్ జియో తీసుకొచ్చి ఆయన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ చేసినావు, డీసీపీ చేసినావు, నీకు తెలియదా? ఓ సీఎం తెలియకుండా రిటైర్మెంట్ అయినాక జియో వెళ్తుందా? ఓఎస్డి అవుతారా ఎవరన్నా? సీఎం వీళ్ళ బంధువే కదా. ఓడో ఆడు రాధాకిషన్ నాకేం తెలుసా స్టేట్మెంట్ ఇస్తుంది. ఈ దొంగ నాటకాలు పబ్లిక్ ప్రజలు గమనించే నేను ముడ్డు మీద దాన్ని మొన్న ఎలక్షన్ లో. ఇంకా కూడా మీరు ఇట్లాంటి చర్యలకే పాల్పడతా అంటే ప్రజలు ఇలా నువ్వు ఒక పెద్ద తెలంగాణ ద్రోహి, తెలంగాణ బాపు కాదు, తెలంగాణ ద్రోహిగా మిగులుతావు. కానీ ఇప్పుడు సరెండర్ అవ్వమన్నట్టున్నారు కదా రాధాకిషన్. ఆయన రాధాకిషన్ ఆల్రెడీ జైలు వేయండు. ఇప్పుడు ప్రభాకర్ రావుని ఇవాళ జూబ్లీస్ లో అయిండు. మరి ఇలా అయినాక మరి ఎంత లోతు విచారణ చేస్తారు? ఇప్పుడు ప్రభాకర్ రావుకి ఏం ఇంట్రెస్ట్ ఉంటదండి? ట్యాప్ చేయాల్సిన ఆయనకేం అవసరం? ఆయన ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటారు కదా. అవును, ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ లేకుండా అయితే చెయ్యారు. ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇచ్చారో కనుక్కోవాలి. ఆ కనుక్కోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? గవర్నమెంట్ పై. కనుక్కొని నిజాలు బయట పెట్టాలి. ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయినాయి కూడా చెప్పాలి. ఆ ఫోన్లతోటి మీరు ఎవరెవరు బెదిరించారు, ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేసారు, ఎవరెవరి దగ్గర ప్రాపర్టీలు లాక్కుర్రు, ఎవరెవరు హీరోయిన్స్ ని వేరే రకంగా శారీరకంగా హింసించారో కూడా బయట పెట్టాల్సిన అవసరం. మీకు ఇంకా సక్రమంగా జరుగుతుంది అనుకుంటున్నాను. నేను అనుకోను, సిబిఐ గానీ నేను అనుకోను దర్యాప్తు సిబిఐ అయితేనే చేయగలుగుతుంది. వీళ్ళు అయితే సిట్టు ఇవన్నీ అయితే మరి ఏం చేస్తారు చూద్దాంగా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు సిట్టు బాధ్యత అది డెఫినెట్ గా బయట పెట్టాల్సిన అరెస్ట్ అనే వార్తలు చాలా వస్తున్నాయి. ఎక్కడ కూడా అరెస్ట్ చేసుడు గొప్ప కాదు, దానికి సంబంధించినది నువ్వు ఎంత మిస్యూజ్ చేసినావు, సిస్టమ్ ని ఏ రకంగా వాడుకున్నావు అని ప్రజల ముంగట బహిర్గతం చేయాల్సిన బాధ్యత. లేదంటే ఇక ఇప్పుడు మీకు ఒకవేళ మీకు సంబంధించిన ఫోన్స్ ట్యాప్ అయినా అంటున్నారు కాబట్టి ఒకవేళ నిజంగా అది ప్రూవ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి?
ప్రూవ్ అవ్వకపోతే ప్రజలలో ప్రజలు ఊరుకోరు. మేము మా పార్టీ తరఫున కూడా డెఫినెట్ కొట్లాడతాము. ఉమ్, కానీ ఎంత ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ చిత్తశుద్ధి పైనే ఉంటది. ఉమ్, ప్రజలు గమనిస్తే మాత్రం డెఫినెట్ గా ఓటుతోటి బుద్ధి చెప్తారు. ఉమ్. ఇప్పుడు కవిత మొదలు పెట్టినట్టుంది కదా, జాగృతి పేరు మీద మళ్ళీ ఇప్పుడు ఆమె పల్లెల్లో తిరుగుతా ఉంది, వాళ్ళకి న్యాయం చేయాలి వీళ్ళకి న్యాయం చేయాలి చాలా మాటలు మాట్లాడుతూ ఉంది కదా, హిందూ వాదం కూడా తీసుకుంటా ఉంది ఒక్కొక్కడు. ఇప్పుడు హిందూ వాదం తీసుకుంటే చీకోటి ప్రవీణ్ పై గజ్వెల్ల కేసు పెట్టినప్పుడు ఏమైనావు? హిందూ వాదం తీసుకుంటే ఎంతో మంది గోరక్షకులపై దాడులు జరిగినాయి, వేరే మతానికి చెందిన వాళ్ళు. ఆ రోజు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలే? నీకు హిందుత్వంపై ప్రేమ ఉంటే మరి గోరక్షకులకి రక్షణ కరువైంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. హిందువుల గురించి మాట్లాడితే, హిందుత్వం మాట్లాడితే విపరీతమైన కేసులు పెట్టిర్రు. ఆ రోజు ఎందుకు నోరు మెదపలే? ఇవాళ నువ్వు పడక వాటాలు రాక నువ్వు దూరమైనవేమో కానీ మరి ఇవాళ కరెక్ట్గా ఉంటే ఇప్పుడు కూడా నేను ఒకటే అంటాను, మంచి పని చేసినావు కవిత గారు, మీరు బీఆర్ఎస్కి వెళ్ళి బయటకు వచ్చి మరి ఇప్పటికైనా నోరు తీర్చి మీడియా ముంగట మొత్తం చిట్టా ఇప్పండి ఏమేమి స్కామ్లు చేసారు. అప్పుడు మీకు మేము ఒప్పుకుంటాం మీరు నిజాయితీ పర్లేదు అంటుంది కదా. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయినాక యాక్షన్ తీసుకుంటా అంటారు కదా. ముఖ్యమంత్రి కాకుండా ముందైతే ఏం స్కామ్లు చేసారు అయితే చెప్పండి. మీకు కోపం మీద ఉన్నోళ్ళు కాదు, ఏ మొత్తం చిట్టా ఇప్పండి, మీ దగ్గర ఉంటది కదా చిట్టా. మొత్తం ఇప్పి బీఆర్ఎస్ ఏమేమి చేసింది, ప్రజలను ఎట్లా మోసం చేసిరు, ఎన్ని స్కామ్లు చేసిరు, ఎన్ని కోట్లు మింగిరు పందికొక్కులక. మరి ఏడేడ కాళేశ్వరంలో ఏం జరిగింది, యాదిరుట గుడిలో ఏం జరిగింది, ఇంకేడేడ ల్యాండ్ జరిగింది, మీ అన్న ఎక్కడెక్కడ ల్యాండ్లలో బెనామీ పేరుతోటున్నారు, అన్ని తీసి చెప్పండి. ఏ హీరోయిన్ల జీవితాలు నాశనం చేసిరు చెప్పండి, మొత్తం చెప్పండి. చెప్తే మొత్తం రావాలి. మరి అట్లా కాదు, నిజాయితీ ఉంది, నిజాయితీ ఉన్నప్పుడు మొత్తం చెప్పాలి కదా. అవును, చెప్పేసేయాలి కదా మొత్తం, సమస్య లేదు, డెఫినెట్ గా చెప్పాలి. సో ఎంత నిజాయితీ ఉందనేది అసలు ముఖ్యమంత్రి అవుతుంది ఆమె, అంటే ఆమె అంటుంది కదా ముఖ్యమంత్రి చేస్తా. నేను కూడా అనుకుంటా అండి, 100 అనుకుంటా. కానీ కళలుగా నేను మంచిదే కదా, ప్రజాసేవ చేస్తా అంటే మంచిదే కదా, స్వాగతిస్తాం కదా. కానీ ప్రజాసేవ నువ్వు ఎప్పుడు అర్హురాలు అంటే గతంలో నువ్వు ఉన్న పార్టీలో ఏమేమి జరిగినాయో చెప్పినావు అనుకో, నేను ఒప్పుకుంటా, అరే కవిత గారు రియల్లీ గ్రేట్ అని చెప్తాను. కానీ ఒకటన్నా, ఈ బతుకమ్మ తీసేసి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టిర్రు, ఇప్పుడు ఈ అన్ని మన కలెక్టరేట్స్ లో పెట్టడం జరిగింది కదా, దీన్ని మీరు ఆహ్వానిస్తారా? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మన కల్చర్ని గౌరవించాలి. ఒక్కో సీఎంకి ఒక్కో ఇష్టం ఉంటుంది. ఒక సీఎం కి బతుకమ్మ ఇష్టం ఉంది, అది పెట్టిర్రు. ఫస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కదా, అది కంటిన్యూ చేయాలంటారు. ఏదైతే సెంటిమెంట్ ఉందో తెలంగాణ ప్రజల సెంటిమెంట్, అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాన్ని మార్చి నేను సీఎంని, ఇప్పుడు నేను రాజుని, నేను ఏదైనా చేస్తా అంటే మాత్రం అది కళ్ళు నెత్తికెక్కినట్టే కింద లెక్క. అంటే మీ వర్షన్ ఏంటంటే బేసిక్ ఇప్పుడు రాజకీయ వర్షన్లోకి వెళ్తున్నారా, లేకపోతే ఓన్లీ హిందుత్వవాది? నా ముఖ్యంగా హిందుత్వవాదం ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎండ్ ఆఫ్ ది డే హిందుత్వమే. నేను రాజకీయాలకు వచ్చింది కూడా హిందుత్వం గురించే వచ్చిన, హిందుత్వం కాపాడుకోవాలనే వచ్చిన, నాకంటూ ఒక పవర్ ఉండాలనే వచ్చిన. సెకండ్ ఏం లేదు, బీఆర్ఎస్ పుణ్యంనే నేను ఇవాళ రాజకీయంలోకి వచ్చిన. ఆ రోజు నన్ను కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు చేసినందుకు నాకు ఒక షీల్డ్ ఉండాలి, కాబట్టి నేను హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ఒక షీల్డ్ ఉండాలి. ఆ షీల్డ్ నాకు బీజేపీ కనబడదు, కాబట్టి బీజేపీలోకి వచ్చింది. కానీ అంటే మీ మీద ఎంతమంది అభిమానం ఉంటుంది? దాదాపు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసి పార్టీలకు అతీతంగా చాలా మంది వచ్చి ఫోటోలు దిగడం కానీ చాలా ఉంటుంది కదా. ఈ అభిమానం మొత్తం ఎందుకు ఓట్ల రూపంలో చీకోటి ఇప్పటివరకు నిలబడలే కదా. అది నేనేమన్నా అంటే ఇప్పుడు కనీసం పార్టీ ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు ఇంతగానం? మొన్న ఎలక్షన్లు అయినాయి రీసెంట్ గా, 2 years అయింది. ఇప్పుడు నేను అప్పుడే కొత్త పార్టీలకు వచ్చిన, పార్లమెంట్ లో ఏదో ఆశించిన, ఒక సీనియర్ నాయకుడు వచ్చిండు వేరే పార్టీ నుంచి, కాబట్టి పార్టీ అవకాశం ఇచ్చి 2 terms ఎంపీకి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలక్షన్ లో డెఫినెట్ గా నా పాత్ర ఉంటది, బీజేపీ స్టేట్ల రావడంలో ఒక కీలకమైన పాత్ర. అంటే బేసిక్ ఇది మీరు ఫీల్ అయినా కానీ ఇప్పుడు ఎందుకు పార్టీ చీకోటిని మీద రాజకీయాలు చేస్తుందంటే ఏం చెప్తారు? ఎవరేం రాజకీయాలు చేస్తారు, ఎందుకు పార్టీ ఎందుకు చేస్తుంది? హ్యాపీగా నేను వర్క్ చేస్తున్నా, పార్టీకి తిరుగుతున్నా, పబ్లిక్ ప్రోగ్రామ్స్ పోతున్నా, పార్టీ ధర్నాలకు పోతున్నా, పార్టీ లైన్ కి కట్టుబడి ఉన్నా. సో ఎక్కడ ఏం లేదు. అంటే జూబ్లీహిల్స్ లో ఎక్స్పెక్ట్ చేశారా మీరు? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, టికెట్ అడగను కూడా అడగలేదు. వార్తలు అయితే వచ్చినాయి కదా, వార్తలు వచ్చినాయి, మీడియా స్పెక్యులేషన్స్ వచ్చినాయి. మీడియాలో వచ్చి అడిగితే కూడా నేను ఇక్కడ ఇదే ఆఫీస్ లో చెప్పిన, నేను అసలు అడుగుతలేను, నేను జూబ్లీహిల్స్ అనేది నా మైండ్ లో లేదు. అంటే బేసిక్ మీరు యాక్సెప్ట్ చేస్తారు ఏదైతే కొంతమంది, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడుతూ, ఇప్పుడు ఎవరు మన గోషమాల్
ఎమ్మెల్యే రాజా సింగ్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ ఉన్న పెద్దలే ఇక్కడ ఇప్పుడు ఇదవుతుందని. ఇప్పుడు ఓవర్ ఒపీనియన్ వాళ్ళదండి. ఉమ్, ఆయన బయటకు వచ్చిండు, ఆయన ఏమైనా మాట్లాడొచ్చు, ఉమ్, ఇబ్బంది లేదు. ఆయనకి ఎక్కడ నచ్చలేదో ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక ఫుడ్ తెప్పించుకుంటే నీకు నచ్చొచ్చు, నాకు నాకు నచ్చకపోవచ్చు. ఉమ్, అంటే అందులోనే భేదాభిప్రాయాలు ఉంటాయి. సేమ్ ఉమ్, ఫుడ్ టేస్ట్ చేస్తే ఒక పార్టీలు ఉన్నావు, ఒక పార్టీ సిస్టమ్ నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చొచ్చు. నీకు పెద్దపీట వేస్తే నీకు నచ్చొచ్చు, నీకు పెద్దపీట వేయలేదనుకో నీకు నచ్చకపోవచ్చు. ఉమ్. అది వారి వారి అభిప్రాయం, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఇప్పుడు ఉంటుంది. రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది చీకటి గారు? రాజకీయ కార్యాచరణ అంటే డెఫినెట్ గా బాగుంది, మంచిగా ఉంటుంది. ముందు యూ విల్ సీ ఎ వెరీ గుడ్ రోల్ ఆఫ్ మైన్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. ఓల్డ్ సిటీ టార్గెట్ వెళ్తారా? నా వెళ్తే- టార్గెట్ వెళ్తే. ఓల్డ్ సిటీ న్యూ సిటీ కాదు, నా టార్గెట్ హిందుత్వ కాపాడుకోవాలి. Hmm. ఐఎమ్ వర్కింగ్ ఫర్ హిందుత్వ, ఐఎమ్ వర్కింగ్ ఫర్ సనాతన్. హిందుత్వ గురించే నేను ఏం చేసినా హిందుత్వ రిలేటెడ్ ఉంటుంది. కానీ ఏం మీరు మీరు మాట్లాడిన దేని మీద కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం లేదంటే ప్రభుత్వానికి హిందువులపై చిత్తశుద్ధి లేదు. ఉమ్, చిత్తశుద్ధి ఉంటే ఇట్లాంటి పనులు చేయదు, ఈ లత్కోరు పనులు చేయదు. ఈ లత్కోరు పనులు చేస్తున్నట్టే హిందువులపై చిత్తశుద్ధి లేదు. హిందువులపై చిత్తశుద్ధి లేదు అని మనం కూడా స్పెక్యులేషన్ అవసరం లేదు. వాళ్ళే చెప్పారు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. దానికి వాళ్ళు క్లియర్గా చెప్పారు, మీరు మాకు వద్దురా పోయి, మాకు ముస్లింలు ఉంటే చాలని. మాకే సిగ్గు లేకుండా, శరం లేకుండా, లజ్జ లేకుండా మేము ఓట్లేస్తున్నాం. అంతే. అర్థమైందా? వాళ్ళు ఓపెన్ గానే ఉన్నారా? వాళ్ళు ఓపెన్ గానే ఓపెన్ మొన్న జూబ్లీస్ లో కూడా చెప్పారు కదా, టోపీ ఎందుకు పెట్టుకొని మన- చెప్పాడు. మన మళ్ళీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయలేదు. అదే రేవంత్ రెడ్డి చెప్పిండు, తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు, మాకు హిందువులు వద్దు అనుకుంటా, మాకు ముస్లింలు ఉంటే చాలు, ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మాకు సిగ్గు లేదు, మాకు శరం లేదు, మాకు షోయి లేదు. కనీసం అది కింద ఉన్న నాయకులకు కూడా లేనట్టుంది కదా. ఎవరికి లేదు. వాళ్ళ ఎందుకంటే నాయకులకు ఎందుకు ఉంటుంది? ఉమ్, వానికి ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది ఉన్నాడా, కదా. వానికి రూలింగ్లు ఉన్నాయా, వానికి పదవులు కావాలి, వానికి పైరవీలు కావాలి, వానికి కమిషన్లు కావాలి, వానికి స్కాములు కావాలి. వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఉండదు. ఉమ్, సూస్టర్లకు ఓటేసుకోనికి ఉండాలి. ఉమ్. ఇది మొన్న బీసీ ఉద్యమానికి సంబంధించి మల్లన్న విషయం గురించి మీరు ఏం చెప్తారు? ఈ ఈశ్వరయ్య నాకు అంత డీటెయిల్డ్ గా విషయం ఈశ్వరయ్యచారి అనే ఒక వ్యక్తి అవును. ఆత్మహత్య చేసుకున్నాడు కదా, అవును. అంటే మీరేమంటారు? అది బీసీ నినాదమేనా? నాకు అదే అంత క్లారిటీ లేదు ఆ సబ్జెక్ట్. అది బీసీ నినాదనమనే అందరు పోయి రావడం జరిగింది కాబట్టి మరి నేను అనుకోవడం అయితే అదే. మరి నాకు అంత క్లారిటీ కూడా లేదు. రకరకాల వాదనలు వినబడుతున్నాయి అలా. సో దాని మీద ఒక క్లారిటీ లేని మనం కమెంట్ చేయడం బాగుంది. రైట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.